సాగుతుంది నీ జీవితం కన్ను మిన్ను కానరాకుండా. అన్ని రోజులు నీవే అనుకోబాకు. ఏంటి తగ్గేదే లేదా? ఆహా, సినిమా డైలాగ్ చెప్తున్నావా? అన్ని రోజులు నీవి కాదు, జాగ్రత్త. ఏదో ఒక రోజు కళ్ళు తెరిచి చూసినప్పుడు జీవితం ఏముండదు. అంత అహంకారం వద్దు, అంత మిడిసిపాటు వద్దు అన్నటువంటి మాటలు చర్చించుకోవటం, గద్దించటం, బాధపడటం, నీరసించిపోవటం, లేకపోతే వార్నింగ్ ఇవ్వటాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫలానా వ్యక్తిలా బ్రతకరా, ఫలానా వ్యక్తిలాగా నీ జీవితం సాగలరా, ఆ విధంగా నీ జీవితం ముందుకు వెళ్ళాలరా అని చెప్పేసి వ్యక్తులను చూపిస్తూ, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను చూపిస్తూ వాళ్ళలా బ్రతుకు, వాళ్ళలా సాగాలి నీ జీవితం అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ఒకసారి హానోకు వైపు చూడు. హానోకు అనగా ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. ఏమిటి హానోకులోని గొప్పతనం? హానోకు పిలిచిన దేవునికి తగినట్లుగా జీవించాడు, దేవునితో నడిచాడు, ఆయన సహవాసం కలిగి జీవించాడు. శరీరేచ్ఛలను సంతృప్తిపరచుకోవటములో తన జీవితాన్ని పణంగా పెట్టక ఆత్మానుసారముగా జీవించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉండెను. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉండెను. అలాంటి హానోకుకు ఇష్టుడుగా జీవించినటువంటి హానోకును దేవుడు మరణం లేకుండా తనతో పాటు పైకి తీసుకుని వెళ్ళాడు. పరలోకానికి ఎత్తబడ్డాడు హానోకు. అనేకసార్లు మనం పాట పాడుతూ ఉంటాం. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా.